వైఎస్ వివేకానందరెడ్డి హత్యనే ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే వివేకం, ద బయోపిక్ ఆఫ్ వైఎస్ వివేకానందరెడ్డి. ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయిన సందర్భంగా ఈ ట్రైలర్ ఎలా ఉంది, అసలు వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరు, ఈ ట్రైలర్లో ఏం చూపించారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. విజ్ఞాన్ గారు, వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే వివేకం, ద బయోపిక్ ఆఫ్ వైఎస్ వివేకానందరెడ్డి. ఈ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ఎవరు చేసినట్లు ఈ ట్రైలర్లో చూపించారు. అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ముందుగానే వాళ్ళు వేసేశారు. సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ వాళ్ళు చెప్పిన కథ, దస్తగిరి ఒప్పుకున్న కథ, ఈ కథను ఆధారంగా మేము సినిమా తీసుకుంటున్నాం అని. ఈ కథ ఆధారంగా వీళ్ళు సినిమా తీసుకుంటే ఏంటి జరిగింది అంటే, ఈయన దస్తగిరి వీళ్ళే ప్లాన్ వేశారు. సునీల్ కుమార్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి వీళ్ళందరూ ప్లాన్ వేసుకొని ఒక రాత్రి పూట ఆయన ఇంట్లో ఆయన్ని గొడ్డలతో నరికి చంపేశారు, బాత్రూమ్ దగ్గర పడేశారు. తర్వాత పొద్దున వచ్చేసరికి అందరూ ఆ విచిత్రాన్ని చూసి అయ్యో పాపం ఏమి, వాట్ ఈస్ దిస్, హౌ అనేసి ఒక క్వశ్చన్ మార్క్ మిగిలింది. ఆ క్వశ్చన్ మార్క్ నిన్న 5వ వర్ధంతి వరకు తేలలేదు, ఇంకా తేలకుండా అలాగే ఉంది. కాకపోతే ఇప్పటివరకు ఏంటంటే లైవ్లో దస్తగిరి వచ్చి కూడా అవును నేనే చంపాను, నేనే గొడ్డలు తెచ్చుకున్నాను, ఇలా చేశాను అలా చేశాను లైవ్లో చెప్పాడు. అప్రూవర్గా మారిన తర్వాత ఆయన చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. అండ్ ఇప్పుడు దందాగిరీలన్నీ చేసుకుంటూ ఎలక్షన్లో కూడా నిలబడ్డాడు, పోటీ చేస్తున్నాడు. సో ఇన్ని జరిగాయి ఈయన లైఫ్లో. కానీ ఇప్పటివరకు అంటే అప్రూవర్ కాబట్టి బయటకు వచ్చి నిన్నగాక మొన్న పాపం ఆ శివశంకర్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది. అండ్ నిన్నగాక మొన్నే వీళ్ళందరికీ ఒకరొకరికి బెయిల్ కూడా వస్తుంది. కొంతమంది లోపల ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది అటు ఇటు కాకుండా ఉన్నారు. కానీ ఈ కేసు మాత్రం తేలట్లేదు. ఇక వీళ్ళు ఫస్ట్ దస్తగిరి అప్రూవర్ మారిన తర్వాత చెప్పినటువంటి కథ ఏంటంటే, మేమందరం కలిసి హత్య చేయాలనుకున్నాము. ఆ ఇంటి దగ్గర మేము ఆయన వచ్చే టైంకి తాగుతా కూర్చున్నాం. వెనకాల సునీల్ కుమార్, ఉమాశంకర్, నేను కలిసి కూర్చొని తాగుతున్నాం. ఈ తర్వాత ఏం జరిగిందంటే ఒక రాత్రి ఆయన వచ్చేసాడు. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాడు. మేమందరం కలిసి వెనక డోర్ నుంచి అట్ట లోపలికి వచ్చేసాము. ఓకే ఏంట్రా మీరు ఇలా వచ్చారంటే, ఒక ల్యాండ్ సెటిల్మెంట్ గురించి మాట్లాడడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చాను అన్నాడు. ఏ ల్యాండ్, ఏం సెటిల్మెంట్ అనేదో మాట్లాడుతుండగానే నా పెళ్ళం కావాల్సి వచ్చిందిరా నీకు అని చెప్పేసి ఉమాశంకర్ రెడ్డి వెళ్ళి కొట్టాడనమాట. నా తల్లి కావాల్సి వచ్చిందిరా నీకు అని సునీల్ కుమార్ వెళ్ళి మీద పడి గబేమని గుద్దాడు. ఆయన సొమ్మసిల్లు పడిపోతే దస్తగిరి గొడ్డలు తీసుకొచ్చి కదిరి తెచ్చినటువంటి గండ్రగొడ్డలి దాన్ని తీసుకొచ్చి తల మీద పోటు, చేయి మీద పోటు వేసాడు. ఆయన రక్తపు మడుగులో ఉండగా వీళ్ళందరూ కలిసి ఆయన అట్టాగే తీసుకెళ్ళి బాత్రూంలో పడేశారు. పడేసిన తర్వాత అక్కడి నుంచి మొత్తం దులుపుకొని ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇదంతా తీసుకొచ్చి యాక్చువల్గా ఎర్రగంగిరెడ్డి ప్లాన్ అనమాట. ఆ తర్వాత ఎర్రగంగిరెడ్డి వాచ్మెన్ చూశాడు, ఏంటి అయ్యగారు శబ్దం వచ్చిందే అని చెప్పి వాచ్మెన్ ఇలా చూస్తే, ఓ మై గాడ్ అయ్యగారిని వీళ్ళు ఏదో చంపేశారు, వీళ్ళు అటు ఇటు తిరుగుతున్నారని తెలిసింది. వాచ్మెన్ దగ్గరికి ఎర్రగంగిరెడ్డి వార్నింగ్ ఇచ్చాడు, ఇట్లా ఏరా ఈ విషయం ఎడుకని చెప్పావంటే నిన్ను కూడా చంపేస్తా, నువ్వు ముందు పో ఇక్కడి నుంచి రేపొద్దున రా అని అన్నాడు. అట్లనే వెళ్ళిపోయాడు. మార్నింగ్ ఆయన పిలిస్తే నాకేం తెలియదండి అని చెప్పుకొచ్చాడు. అండ్ దస్తగిరి దూరం నుంచి ఎర్రగంగిరెడ్డి ఆయనకు వార్నింగ్ ఇవ్వడం చూశాడు. ఇదంతా దస్తగిరి చెప్పినటువంటి కథ. ఇంతే. ఇక మార్నింగ్ తెల్లారేసరికి ఏమైందా అనుకుంటే, రోజులాగే పిఏ కృష్ణ ఆయన వచ్చారు, కృష్ణారెడ్డి గారు వచ్చారు. అంటే ఎర్లీ మార్నింగ్ రోజు ఆ టైంకి ఆయన బయటకు వచ్చి అటు ఇటు నడిచే అలవాటు ఉంది కాబట్టి వచ్చాడు. ఆయన నడిచి తలుపు లైట్ వేసే ఒక 2 గంటల ముందు, 1 గంట ముందు అట్లా వస్తాడు. వచ్చి యథావిధిగా కూర్చున్నాడు. అక్కడ అప్పుడే పేపర్లు వచ్చాయి, అటు తిప్పి ఇటు తిప్పి చదువుతున్నాడు. తెల్లారుతుంది కానీ ఇంకా ఐగర్ లేవట్లా, లైట్ వేయట్లా. అమ్మగారికి కాల్ చేస్తే లేస్తాడు, లేదు పాపం రాత్రి లేట్ వచ్చారంట కదా, పడుకొని కాసేపు. ఇంకాసేపు అయినా సరే ఏమీ లేకపోయేసరికి వాచ్మెన్ అప్పుడే లేచాడు. లేచి అట అన్ని నీళ్లు కొడతా వెనక నుంచి ఇట్లా తలుపు తెరిచుందేంటి అని ఆశ్చర్యంగా, వాచ్మెన్ అండ్ ఇంట్లో పనిచేసే ఆవిడ ఉంది, వాళ్ళ కొడుకు వచ్చి ఆవిడ దింపి వెళ్తూ ఉంటాడు లక్ష్మిని. ఇంకా హుటాహుటిన వీళ్ళు వెళ్ళారు, ఆయన వెళ్ళారు, అందరూ కలిసి వెళ్ళి ఫస్ట్ ఇలా జరిగిందని చెప్పేసి సునీత వాళ్ళ హస్బెండ్ వీళ్ళకి చెప్పారు. నర్రెడ్డి వాళ్ళకి కాల్ చేసి చెప్పగానే ఆ బ్రదర్ వాళ్ళ అన్నయ్య కాల్ లిఫ్ట్ చేసి, అవునా జాగ్రత్త, నువ్వు ఎవరికి ఈ విషయం చెప్పకు, అయితే ఏమున్నాయి అక్కడ అని అడిగితే ఒక సూసైడ్ నోట్ ఉందంట, అండ్ అలాగే ఇంకేదో ఆయన చంపినట్టు గొడ్డలు ఎక్కడ దొరకలా, ఆయన ఫోన్ని సూసైడ్ లెటర్ని దాచేయండి
నేను చెప్పే వరకు ఇది ఎవరికేం చూపించకు, నేను వస్తున్నా అని చెప్పగానే ఈ పిఏ కృష్ణారెడ్డి ఏం చేశాడంటే ఆ లెటర్ ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటి పోలీసులు గట్టిగా అడిగితే అవును మా సూసైడ్ లెటర్ ఉంది అని చెప్పి వెళ్తే వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి రికవర్ చేసుకొని వచ్చి అప్పుడు చూస్తే రాత్రి నేను కొంచెం గట్టిగా మందలించినందుకు డ్రైవర్ ప్రసాద్ నన్ను చంపేశాడని అందులో ఉంది. ఇది ఓవరాల్గా జరిగింది వీళ్ళు చెప్పినటువంటి కథ. ఈ కథ ఆధారితంగా ఈ సినిమా వస్తుంది బేసికలీ. ఇప్పుడు తెరకు మరోవైపు చూసుకుంటే ఇక్కడ తెర మీదకి ఇంకో కొత్త పాత్ర వచ్చింది, షమీమ్. ఈయన రెండో వైఫ్. షమీమ్ కొడుకు షెహెన్ షా ఉన్నాడు. ఆయనకి ఎక్కడ ఆస్తి అంతా పోతుందేమో అని చెప్పేసి వీళ్ళ భయంతో వీళ్ళే హత్య చేయించారు అన్నట్టుగా ఇంకొక తరఫున వాదన. వీళ్ళ స్టోరీ ఎలా ఉంది అంటే ఇటువైపు నుంచి చూసుకుంటే నైట్ ఆయన షమీమ్తో మాట్లాడితే ఏదో ల్యాండ్ డీలింగ్ కోసం బెంగళూరు వెళ్ళాడు. ఆ బెంగళూరులో ఒక 8 కోట్ల ల్యాండ్ డీల్ సెట్ అయింది. సెట్ అయిపోయింది ల్యాండ్ నేను డబ్బులు పట్టుకొని వస్తున్నాను, నీకు అది కొంటాను, మీ అబ్బాయి పేరు మీద ఇంత డిపాజిట్ చేస్తాను, మనందరం కలిసి అద్భుతంగా ఉందామని నేను ఫోన్ మాట్లాడుతుంటే ప్రసాద్ అనే డ్రైవర్ విన్నాడు అనమాట. విని ఈ ప్రసాద్ అనే డ్రైవర్ ఎవరు, ఆల్రెడీ సునీత వాళ్ళు పెట్టినటువంటి రహస్య డ్రైవర్ అనమాట. అంటే వాళ్ళకి ఒక కోవర్ట్ లాగా. సో ఈయన అవన్నీ చెప్పగానే అవునా నువ్వు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన చంపేసే మిగతా ఏమైనా ఉంటే నేను చూసుకుంటామని వాళ్ళు చెప్పారు. అంటే వీళ్ళ తరఫున ఇంకో కథ అనమాట, అవతల వాళ్ళ కథ. అట్లా ఈయన జయించాడు. ప్రసాద్ డ్రైవర్ వచ్చి ఆయన లోపలికి వెళ్ళగానే అయ్యగారు రేపు మార్నింగ్ నేను రావట్లేదు అనగానే రేపు పొద్దున తొందర రా మనం ల్యాండ్ డీలింగ్కి వెళ్ళాలని ఆయన చెప్పాడు. నేను రానవ్వ గారు నాకు ఇప్పటికే లేట్ అయింది, పొద్దున్న తొందరగా ఎట్లా వస్తా మీకు తెలియదా, ఎరా నోటికి మాటకు సమాధానం చెప్తున్నావు అంటే మరి నాకు మాత్రం ఏం లేదనుకుంటున్నావు, లైఫ్ లేదనుకుంటున్నావా, ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తావు, ఏమనుకుంటున్నావు నువ్వు, నేను రాను రేపని అంటే ఆయన ఇతన్ని ఏదో గదమాయిస్తే పొర అని తీసుకెళ్ళి అదేంటి తల తీసుకెళ్ళి గోడకేసి కొట్టి అక్కడ ఉన్నటువంటి దేంతోనో ఆయనను కొట్టేసి ఆయన అప్పుడే స్పృహ తప్పి పడిపోయాడు అనమాట. స్పృహ తప్పి పడిపోతే చనిపోయాడేమో అనుకొని ప్రసాద్ పారిపోతే ఆయనకున్న కొద్దో గొప్ప స్పృహతో ప్రసాద్ నన్ను చంపేశాడని లెటర్ రాశాడు అనమాట. ఆ లెటర్ రాస్తా ఆయన పోయాడు. రాస్తా రక్తం కడుక్కోవడానికి బాత్రూమ్కి వెళ్ళి అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది అవతల వాళ్ళు చెప్పిన ఇంకో కథ. సో ఈ రెండు కథల్లో ఏది వాస్తవం ఏది అబద్ధం అని. మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి వైఎస్ అవినాష్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి ఉందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సన్నివేశాలను కూడా ఆ చిత్రంలో చూపించారా? అంటే నెక్స్ట్ మార్నింగ్ రాగానే భాస్కర్ రెడ్డి వచ్చాడు అనమాట. భాస్కర్ రెడ్డి వచ్చి ఆ రక్తం అంతా తుడిచేయండి అసలు ఏం లేకుండా క్లీన్గా పెట్టండి బాడీని, ఆయన ఏదో రకంగా గుండెపోటుతో చనిపోయాడని నేను చెప్తానని చెప్పేసి ఈయన గుండెపోటు అంట అందరికి చెప్పాడంట. అట్లా భాస్కర్ రెడ్డి గారి పేరు అవినాష్ రెడ్డి గారు అంటే ఫస్ట్ అవినాష్ రెడ్డి కాల్ వెళ్ళింది, ఆయన అప్పుడే ప్రచారానికి వెళ్తున్నాడు. ఇలా జరిగిందనగానే కారు వెనక్కి తిప్పు. ఈలోపు భాస్కర్ రెడ్డి కూడా వచ్చి గుడ్డెపోటని అందరికీ చెప్పండి. వైఎస్ మనోహర్ రెడ్డి ఇంకా మహామహులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ వచ్చి అలా చెప్పినందుకు రక్తం తుడిచినందుకు సాక్ష్యాలు తారుమారు చేసిన ఒక కేసు, నెక్స్ట్ గుండెపోటను అబద్ధం ఎందుకు చెప్పారని ఇంకో కేసు. దాని మూలంగా వీళ్ళని అరెస్ట్ చేసి వేశాడు. A7 A8కి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఇప్పటిదాకా కొనసాగుతూ ఉంది. ఈ చిత్రం ఈ ఆధారితంగా తెరకెక్కింది మొత్తానికైతే. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి, అన్ని పేర్లతో సహా ఉన్నాయి. అండ్ వీళ్ళు సో వెబ్సైట్లో రిలీజ్ చేస్తున్నారు ఆ సినిమాని, థియేటర్గా రిలీజ్ కాదు. ట్రైలర్ అయితే రిలీజ్ అయినప్పటి నుంచి అందరికీ మాత్రం ఏదో క్యూరియస్గా ఉంది. అయితే దస్తగిరి సిబిఐ ఫస్ట్ చెప్పిన స్టోరీ, దస్తగిరి చెప్పినటువంటి స్టోరీ ఆధారంగా ఇప్పటి వరకు కథనాలు వచ్చాయి, కథ రాలేదు కదా. సో తెర రూపంలో కూడా ఇట్లా కథలాగా వస్తే జనాలకు ఇంకా బాగా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అంతే, అంతకుమించి దీంట్లో ఏమీ లేదు.